విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం ఈ 11 వచనాలు. సరే, మొదటి 4 వచనాలను నేను మీతో చెప్తాను. మొదటి వచనము, రెండవ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభము అని చెప్పి రాయినది. ఎవరు రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు? ఏమి రాస్తున్నారు? ఈ మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఈనాటి ఎవరు రాసేది? అపోస్తలుడైన పేతురు. కానీ ఆయన ఆ మాట అంటున్నా, ముందు నేను యేసుక్రీస్తు యొక్క దాసుడును అంటున్నాడు. తర్వాతే అపోస్తలుడైన పేతురు ఎంత చక్కగా తను తాను తగ్గించుకొని చెప్తున్నాడో చూడండి. క్రైస్తవ జీవితంలో తగ్గింపు అనేది చాలా ముఖ్యమైనది. మొదట నేను అపోస్తలుడైన పేతురుని అని అంటలేదు. మొట్టమొదట నేను అపోస్తలుని కాదు, నేను యేసుక్రీస్తు దాసుడను అంటున్నాడండి. యేసుక్రీస్తు దాసుడను, తర్వాతే నేను అపోస్తలుడైన పేతురుని. సరే, అదంతా ముగిస్తే ఆయన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, ఆయన అపోస్తలుడైన దాసుడైన ఏది బట్టి అయ్యాడంటే పరిశుద్ధుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క నీతి, రక్షించడానికి వచ్చిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందినవారు. ఈ మాటను దృష్టి పెట్టుకోవాలి. ఏ విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసం. కొంచెం మనస్సు పెట్టి పెట్టడానికి జాగ్రత్తగా ప్రయత్నించండి. మనము ఉంచవలసిన విశ్వాసం నెంబర్ 1. 2 విధాల విశ్వాసం. ఒకటి, మనము దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం. మనము దేవుని మీద ఉంచవలసిన విశ్వాసము మన బాధ్యత అయితే, రెండవది దేవుడు మనకు అనుగ్రహించే విశ్వాసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నేను ఉంచే విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు విశ్వాసం ఇస్తాడు. ఈ రెండు కలిసినప్పుడు అమూల్యమైన విశ్వాసం ఉంటాడు. ఒకటి, మనం ఇచ్చే విశ్వాసం మనకు తెలుసు. దేవుడు ఇచ్చే విశ్వాసం ఏంటి? అది నీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలులు పేతురు, అంద్రెయ, దేవుడు నమ్మిన బిడ్డలు చనిపోవటానికి వారికి అంత ధైర్యము ఎలా వచ్చిందంటే, అది ఆయన మనకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, ఆయన అనుగ్రహించే విశ్వాసాన్ని బట్టి మనం చనిపోయారు అన్నమాట. ఉదాహరణకి షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో వేయబోతా ఉన్నారు. అగ్నిగుండంలో వేసినా కూడాను ఆయన మమ్మల్ని కాపాడుతాడనే విశ్వాసం దేవుడు వాళ్ళకి ఇచ్చిన విశ్వాసం. హల్లెలూయా అండి. వాళ్ళు ఇచ్చిన విశ్వాసానికి దేవుడు అనుగ్రహించే విశ్వాసం అలా ఉన్నది. ఈ విశ్వాసంతో దానియేలు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఆయన సింహాల బోనులో వేయబోతా ఉన్నారు. సింహాల బోనులో వేసిన సంతోషంగా సింహాల బోనులోనికి వెళ్ళడానికి కావలసిన ధైర్యం ఇచ్చేది ఆయన ఉంచే విశ్వాసం. హల్లెలూయా చెప్పండి. ఆయన ఇచ్చే విశ్వాసం ఉంటే మన విశ్వాసం ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కనుక మనం విశ్వాసము ఒక ఎత్తైతే, దేవుడు మనకు అనుగ్రహించే
విశ్వాసము ఆయన కానీ మన విశ్వాసం పెట్టి ఆయన అనుగ్రహిస్తే అది అమూల్యమైన విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడాను మోషే ఇచ్చిన విశ్వాసం అంటే దేవుడు అనుగ్రహించే విశ్వాసం. చూడండి 24వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయం 24 వచ్చిన హెబ్రీ 11:24 11వ అధ్యాయము 24వ వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనమునందే క్రీస్తు విషయమైన మీద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించడంటే దేవుని ప్రజలలో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. శ్రమలని ఆయన ఇష్టపడ్డాడట. హల్లెలూయా. ఎంతవరకు మీకు అర్థమైంది? ముందుకెళ్తా ఇవ్వండి. అమూల్యమైన విశ్వాసం, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పారు. ఒక విశ్వాసి అమూల్యమైన విశ్వాసం పొందే స్టేజీలోకి రావాలంటే, నీ విశ్వాసము ఆ స్టేజీలోకి రావాలంటే నువ్వు దేవుని అందించే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి విశ్వాసము ఈ రెండు ఏకమైతే నీ విశ్వాస జీవితంలో నువ్వు అమూల్యమైన విశ్వాసి అవుతావు. దేవునికి స్తోత్రము. ఈ విశ్వాసాన్ని గురించి చాలా ధ్యానం చేశాను నేను కూడా. విశ్వాసము జాగ్రత్తగా వినండి. మనము ఎప్పుడైతే మనకు కలిగిన శ్రమలలో, మనకు కలిగిన పరిస్థితులలో ఆయన యందు విశ్వాసముతో నేర్చుకుంటామో అప్పుడు దేవుడు మనకు అద్భుతమైన విశ్వాసాన్ని దయచేస్తాడు. అర్థమైందండి? చెప్పండి. మన విశ్వాసము శ్రమలలో ఎవరన్నా మనల్ని శోధించినప్పుడు, దూషించినప్పుడు, అవమానించినప్పుడు, చంపడానికి వచ్చినప్పుడు మన విశ్వాసము కానీ స్థిరంగా ఉంటే, ఏమిటి అలాంటి పరిస్థితుల్లో గొడవడుతున్నారు, తిడుతున్నారు, నవ్వుతా వాటిని స్వీకరించే విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగితే ఈ విశ్వాసం మెట్టు వేసేటట్టే. హల్లెలూయా. ఓ పక్కన భయంకరంగా దూషిస్తున్నారు, వాళ్ళ మీద కోపం లేకుండా, ద్వేషించుకోకుండా, మనసులో నమ్ముకొని ప్రభుత్వం వాళ్ళని క్షమించు అని చెప్పగలిగితే విశ్వాసం కొంచెం ఒక మెట్టు పెరిగినట్టే. ఇలా విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ నువ్వు బలముగా ఉంటే అది ఏమంటారంటే గొప్ప విశ్వాసం అంటారు. ఏమంటారు? మామూలు విశ్వాసం లేదు, గొప్ప విశ్వాసం లేదు. గొప్ప విశ్వాసము దాని మీద ఇంకొక స్టెప్, ఎంత గొప్ప విశ్వాసము దాని మీద మూడో స్టెప్ అమూల్యమైన విశ్వాసం. జాగ్రత్తగా వినాలి. మన విశ్వాసము మామూలు విశ్వాసము, దేవుడిని నమ్మాము, గొడవ వస్తే అంటాము, ఎవరైనా 4 బుద్ధులు తింటే 2 బుద్ధులైన మనం తింటాము, ఎవరైనా పలకపోతే మనం కూడా పలకము, మనలో కూడా ద్వేషాలు కక్షలు ఉంటాయి. మామూలు విశ్వాసము మనము. అయితే గొప్ప విశ్వాసంగా మారిన విశ్వాసము ఎలా మారుతుంది? మత్తయి సువార్తలో చూడండి ఒకసారి 15వ అధ్యాయం దగ్గర. గొప్ప విశ్వాసం, నీ మామూలు విశ్వాసము గొప్ప విశ్వాసముగా ఎట్లా మారుతుందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసేయండి. 21వ వచనం దగ్గర చదువుమా. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీలకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పెట్టి బహు బాధపడుచున్నది
ప్రాణపక్షులని కేవలం వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పసివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. తింటాయి, దొంగతనంగా తింటాయి. ఆ కుక్కలు అంటే అరుసుకుంటాయి, కుక్కలు అంటే కలుసుకుంటాయి. కుక్కలు ఇవన్నీ కుక్కల లక్షణాలు. అరుసుకోవడం, కలుసుకోవడం, కక్కడం, కక్కి మళ్ళీ తినటం, ఇవన్నీ కూడాను ఎవరి లక్షణాలు? కుక్కల లక్షణాలు. కానాను స్త్రీలు దేవుని దృష్టిలో కుక్కల లాంటి వారు కనుక ఆమె విశ్వాసం ఉంచింది. ఏం చేసిందామె చెప్పండి? విశ్వాసము ఉంచింది. ఎవరి మీద? యేసయ్య మీద. ఆమె బిడ్డకి దయ్యం పట్టింది. ఆ దయ్యము ఆ బిడ్డను చంపాలని చూస్తా ఉన్నది. యేసయ్య గారిని ఆజ్ఞాపిస్తే దయ్యము పారిపోతే నా బిడ్డ బతికింది అని విశ్వాసం ఉంచింది ఆ కానాను స్త్రీ. ఆయన కానాను ఆ తూరు సీదోను ప్రాంతంలో మీదగా వెళ్తా ఉన్నాక ఆయన అమ్మటపడింది. యేసయ్యా యేసయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టిందయ్యా కరుణించయ్యా అంటే ఆయన ఏమి లెక్క చేయకుండా వెళ్తా ఉన్నాడు. అయ్యా అయ్యా యేసయ్య పక్కకి మళ్ళీ కాకపోతే కూడా తిరిగి చూడటం లేదు, మొక్కలు తెప్పటం లేదు, ఆగటం లేదు, ఇంకా స్పీడ్గా వెళ్తా ఉంది. చూడండి నా బయట ఏం చేస్తారు అలాంటప్పుడు? అది ఒక్కటే వచ్చిందా? పక్కన ఇంకా కానాను స్త్రీలు ఉంటారు. అమ్మలేకమ్మా ఎంతమ్మా ఒకసారి చెప్తే ఇటు బతికి రెండబట్టి నాకు వీళ్ళు వచ్చి ఉంటారు. ఈ క్యాకెట్గా ఎగిపోతా ఉంటాడు. పక్కన అమ్మలాగా ఏమంటారు చెప్పండి రా, ఏమంటారు? రాయ ఏంటి ఆయనకి ఎంత బయటన్నాడు అప్పుడు పరిగెత్తే కూడా ఎక్కడ లేదు రా, మాకు మనోడు లేదా ఏంటి మన మాత్రగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అంటారు. మాకు ఏంటమ్మా ఇంత టిప్పు, ఇంత దిక్కు, ఇంత గర్వం, ఇంత గర్వం ఏంటి రాయరా అని లాక్కొస్తాం. ఆయన రావు. ఆమె విశ్వాసము గొప్ప విశ్వాసం ఎలా మారుతుందో చూడండి. అయినా ఎమ్మటి పడి ఎలా శిష్యులకు అన్నారు, అయ్యా పాపం వారి చాలా దూరం చేస్తుంది అని చెప్పారు. చూడ మాట్లాడమ్మా ఈమె 23వ వచనం చదవమా. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఇక్కడ శిష్యులు చెప్పారు, అయ్యా నా బిడ్డ వస్తుంది కొద్దిగా మా మాట పని చేయకూడదు అంటే నేను ఆట కోసం రాలేదు. ఇజ్రాయేలీలో నశించిన వారి యొద్దకే నేను వచ్చాను, వాళ్ళ కోసం రాలేదు. అప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి ఆ విశ్వాసం కదా. ఈ 2 స్టెప్పుల్లో మన విశ్వాసం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? అవునా కాదా? ఒక తల్లి నేను ప్రార్థనకు వస్తామంటే మా అమ్మాయి పుట్టినరోజు వచ్చి ప్రార్థన చేయాలి. సరేనమ్మా, మరి ఈరోజు శనివారం 7 ప్రార్థనకి వెళ్ళాలి, ఈ లోపు నాకు వచ్చి చెప్పండి అన్న. అప్పుడు వాళ్ళు ఆ ప్రాంతంలో చెప్పారు. వాళ్ళు 7 అయినా రాలా. నేను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అడిగితే ప్రార్థన వెళ్ళిపోయి వస్తారంటే వాళ్ళు రాలా. సరే ప్రార్థన అయిపోయి వచ్చాను, వాళ్ళు పిలవాలి. కాసేపు దాకా ఆ అబ్బాయి ప్రజలు నడుచుకుంటా వెళ్తారు, ఆ ఇంటికి వస్తారులే, మేము తిరిగి వస్తారులే, ఆ పెద్దోడింటికి వెళ్తారు, అన్నింటికి వెళ్తారు, పెద్ద నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. ఆ విశ్వాసం ఏ రేంజ్లో ఉంది? ఆ విశ్వాసం ఏ రేంజ్లో ఉంది? ఆ విశ్వాసం ఏ విశ్వాసం అంటారు? ఈ విశ్వాసం ఏ రేంజ్లో ఉందో చూడండి. ఆయన
చెప్పినా కూడా నేను వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతా ఉంటే ఆమె ఏం చేసిందంటే చదవమ్మా అయినను అక్కడ అయినను అంటే ఆయన తినలేదు అయినను ఆయన తిరిగిపోతానే ఉంటాడు అయినను శిష్యుడు చెప్పినా ఎక్కడికి చూడలేదు అయినను నేను వాళ్ళని ప్రార్థన చేయను అన్నాడు అయినను ఆ విశ్వాసము ఎలా అయిపోతుందో చూడండి అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి విశ్వాసం ఎలా పెరుగుతుందంటే అవతల బిడ్డ చచ్చిపోయింది ఆయన చూడాలి నా వైపు ఆయన వినాలి నా వైపు ఈ మధ్యలో చాలా ఆటంకాలు వస్తా ఉంటాయి చాలా మంది చెప్తున్నారు ఎలా పద అంటున్నారు ఒక్కొక్కసారి మనసు చెప్తా ఉంది మనం ప్రార్థన చేయడానికి ఆయన పదాన్ని ఇన్ని ఆటంకాలు వచ్చిన అయినను ఆమె వాకరించిన ఆయన అది ఎదురుగా వాకాళ్ళు వచ్చి అంటుంది మొక్కి రెండు చేతులు మొక్కి ప్రభువా అంటుంది చెప్పండి నీ విశ్వాసం నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆ పెట్టు ఆ విశ్వాసం పెట్టు ఎంత పెరగాలో చూడండి ఇన్ని అవమానాలు ఇన్ని ఆటంకాలు ఇన్ని అభ్యంతరాలు దాటుకొని ఎన్ని నెట్టేసి నా బిడ్డ బ్రతకాలి ఈయన బ్రతికిస్తారు ఈయన దయ్యాన్ని వెళ్ళగొడతారు అని మోకరించి తప్పం పెట్టి ప్రభువా నాకు సహాయం చేయి ముద్ర చూడండి చదువమ్మా నాకు సహాయం చేయమని అడిగాను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం ఉత్తమం కాదని చెప్పగా అక్కడ అయ్యా సహాయం చేయని ప్రార్థన చేస్తా ఉంటుంటా ఉంటే నా పిల్లలు పెట్టి ఒక్క పిల్లలకి వేయటమో ఒక పిల్లలకి వేయటమో యుద్ధము కాదు కదమ్మా నా పిల్లల కోసమే నేను అద్భుతాలు చేస్తాను వాటిని బాగు చేస్తాను ఒక్క పిల్లల కోసం కాదు అప్పుడైతే ఇప్పుడంటే నేను కుక్కనా ఒక్క పిల్లలమా కోసం అతిశయం అహంకారం ఆ మనస్సు అన్నిటినీ చంపుకొని చదువమ్మా నిజమే ప్రభు నేను కుక్కనే అసలు చూడండిరా విశ్వాసి తన విశ్వాసాన్ని ఎలా రుజువు చేసుకుంటుందో ఎలా నిలబెట్టుకుంటుందో ఒక చిన్న మాట నా విశ్వాసాన్ని కొట్టేస్తుంది ఎవరైనా లేచి ఒక మాట అంటే విశ్వాసం లేదు లోకస్తులమే మామూలు లేదు మనకు లేచి డిశ్చార్జ్ అయిపోతుంది మన ఆత్మీయత మన రక్షణ మన బల్లారాధన మొత్తం కొట్టుకుపోతాం ఎన్ని మాటలు తట్టుకొని నిజమే ప్రభు నేను కుక్కనే నిజమే ప్రభు నేను కుక్కనే కుక్క పిల్లలు కూడా అందుకు యేసు నీ విశ్వాసం గొప్పది అమ్మా నీ విశ్వాసం గొప్ప విశ్వాసం తన బిడ్డను ప్రయత్నించుకుంది గొప్ప విశ్వాసం నీ కుటుంబాన్ని గొప్ప విశ్వాసం నీ బిడ్డల స్థితిగతులను మార్చుంది విశ్వాసి ఉన్న తల్లి నా ప్రియమైన సహోదరి నీ విశ్వాసం ఇలా పెరగగలిగితే అది గొప్ప విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఇంత గొప్ప విశ్వాసం అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప విశ్వాసం ఏమండి. ఆయన శతాధిపతి చూడుగా నేను 5వ వచనం నేను చదువుతా.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అయ్యాడు. శతాధిపతి అంటే 100 మంది పెట్టాలి సైనికుల మీద ఆయన అధిపతి అనమాట. గొప్ప రేంజ్. శతాధిపతి అంటే ఒక ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్ అనమాట. ఆ దినాల్లో సైనికులందరి మీద ఆయన అధికారి. ఆ శతాధిపతి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మీరు బాధపడచ్చు, ఇంటిలో పడి ఉంటాడు అని చెప్పినప్పుడు ఆయన ఏడుకొని, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదని చెప్పాడట. అయ్యా, నా దాసు ఇంట్లో పడి ఉంటాడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు చెప్తే ప్రభు అన్నాడు, సరే నేను వస్తున్నాను అన్నాడట. అప్పుడు ఆయన మాట్లాడంటే, ప్రభు, నీవు నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రులను కాదంటున్నాను. అసలు చూడలేదు, నేను అర్థం పదంటున్నాను. నా ఇంటికి నేను తగినట్టు కాదయ్యా, నేను ఆ పాత్రుడనయ్యా, నీవు మాట మాత్రము సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపడను. నేను కూడా అధికారములకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చారు. ఈ మాట వెళ్ళి ఇజ్రాయేలీలు కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని చూడలేనంటారు. చూడండి, కొంచెం మన రేంజ్లో పెరిగితే మనం పట్టలే మాసం పట్టలేదు. నీళ్ళలో ఉన్నప్పుడు, పూరిలో ఉన్నప్పుడు, పరుగులు తిరుగుతున్నప్పుడు, మంచి లేనప్పుడు, అసలు ఈ పరిస్థితులంతా భయంకరంగా దోమలు, పాములు, తినడానికి లేక, ఉండడానికి లేక, కట్టుకోవడానికి లేక, బజార్లు లేక, ఇలాగ ఉన్నప్పుడు మనసు పరిస్థితి ఎలా కొంచెము ఇల్లు, కొంచెము తినడానికి, కొంచెము మంచిగా అన్ని వచ్చేసరికి మన రేంజ్ కలగడం, మన రేంజ్ ఎంత పెరిగింది. ఆ శతాధిపతి, అయ్యా నేను అయోగ్యుడు కాదు. మన విశ్వాసం ప్రియమైన తల్లులారా, ఈ విశ్వాసం పరలోక రాజ్యానికి ధ్యానం. నీ విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారాలి. అలాంటి ఎన్ని మెట్లు చెప్పారో మీరు ఆలోచించుకోండి. మీ విశ్వాసము ఎంత గొప్ప అంటే శతాధిపతి అంత గొప్ప విశ్వాసం కావాలి. అలా మీ విశ్వాసం పెరుగుతూ విశ్వాసిగా నిలబడినప్పుడు ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని మనకి ఇవ్వాలంటే ఆయన కొంత విశ్వాసాన్ని మనకి ఇస్తారు. అప్పుడు మన విశ్వాసం బలంగా తయారవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఆ అమూల్యమైన విశ్వాసంగా నేను మారుస్తాడు. ఈ రేంజ్కి మనం వస్తే మన కుటుంబాల్లో అద్భుతంగా చాలా కార్యాలు జరుగుతాయి. దుఃఖము, దరిద్రము, శాపము, మరణము, అసూయలు, కసి, కక్షలు, విభేదాలు అన్నీ పోవటానికి మన విశ్వాసము పెరగాలి. పెరగకపోగా మన విశ్వాసం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. విశ్వాసము తగ్గిపోతా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు 2 చెప్పాను. ఒకటి మనం ఇచ్చే విశ్వాసము, రెండు ఆయన ఇచ్చే విశ్వాసం. ఆయన ఇచ్చే విశ్వాసము, మనం ఇచ్చే విశ్వాసము, ఈ 2 కలిస్తే అమూల్యమైన విశ్వాసము. ఆ విశ్వాసం పరిశుద్ధాత్మ నిలబడటానికి యోగ్యంగా మనము విశ్వాసంలో బ్రతుకుతాం. మన నోటి మాటకు పవర్ వస్తుంది. మనం చేసే ప్రార్థనకు విలువ వస్తుంది. మన జీవితాలకు ఒక గౌరవం వస్తుంది. హల్లెలూయా. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే, చూడండి జాగ్రత్తగా, ఈ అమూల్యమైన విశ్వాసము ఒక విశ్వాసి ఉన్నప్పుడు శ్రమలను సంతోషంగా సహిస్తారు. శ్రమలను సహించే విశ్వాసం.
మోషే గురించి చెప్పాను కదా, క్రీస్తు బిడ్డలకు శ్రమ అనుభవించుట మేలు. ఐగుప్తులు ఆ తనము సులభంగా కట్టి, ఐగుప్తు అందమైన కన్నికలతో ఆనందించడం కంటే, ఆ రాజుగా అధికారము ఐగుప్తు మీద అధికారం చేయడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలు. ఇది అమూల్యమైన విశ్వాసం చేసే పని. హల్లెలూయా. ఈ అమూల్యమైన విశ్వాసం ఏం చేస్తారంటే, ఈ శ్రమలలో మనకి జీవిస్తుంది. శ్రమలలో జీవిస్తుంది. పౌలు శీలను భయంకరంగా కొట్టారండి. సరిగా తెల్లవారుజామున చిక్కిపోయి రక్తం వస్తుంది, వాటర్ లేదు. ఎంతో మంది నవ్వుతున్నారు. అవమానం అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రహస్యం చెప్తాను. ఈ విశ్వాసం పెరిగినప్పుడు ఏం జరిగిందంటే, మన మీద వచ్చే అవమానాలన్నీ కూడా దేవుడు వచ్చి స్వీకరిస్తా ఉంటాడు. మన మీద పడే దెబ్బలు కూడా ఆయన భరిస్తాడు. మనకి దెబ్బలు అనిపించదు, అవమానం అనిపించదంట. ఈ విశ్వాసం అమూల్యమైన విశ్వాసం అయితే ఇవాళ జరుగుతుంటే నీకు బాధకాలం. ఎవరైనా నష్టపరిస్తే నీకు నష్టమైంది. నీ శత్రువుని ప్రేమించి ప్రార్థన చేస్తావు. ఇది అమూల్యమైన విశ్వాసం చేసేటువంటి పని. వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళకి దెబ్బతిరుగుతుందా, అందరూ నవ్వుతున్నారు, వాళ్ళకి అవమానం అనిపించట్లా. తీసుకెళ్ళి చెరసాలలో వేసేసారు, కాళ్ళకి చేతులు కొడతా వేశారు. ఆ చెరసాల నాయకుడు ఘోరంగా తిడుతున్నాడు. మీరు మీరు ఒక గొప్ప అయ్యా ఇయ్యా. చెరసాలలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ముందు చూస్తా నవ్వుకుంటా ఉంటారు. ఈ పౌలు ఏం చేస్తున్నారంటే, ఆయన బాధ లేదు కానీ దేవుని స్తుతితో మారుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో శ్రమలలో దేవుని స్తుతించే మనసు. గొప్ప విషయం చెప్తున్నాను నేను, చాలా అమూల్యమైన విషయాలు చెప్తున్నాను. శ్రమలలో, బాధలలో దేవుడిని స్తుతించి, వాళ్ళు స్తుతిస్తే జనం పాట పాడుతున్నారు. ఏం చేస్తారండి? ఆ పరిస్థితులు ఎవరైనా స్తుతిస్తూ పాటలు పాడతారా? వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చాలా ఖైదీలందరూ కొట్టారు, పట్టాలు వేశారు, గొలుసులు పెట్టి కుట్టించారు. ఈ పేట పాటలు పాడుతారా? అందరూ చూస్తూ ఉంటారు. ఏం జరిగిందంటే, వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఈ సైకిల్ పట్ట దిగిపోతాము, కాళ్ళ సైకిల్ పట్టాలు దిగిపోతూ ఉంటాయి. భూమి కప్పిస్తూ ఉన్నది. భూమి అంతా కప్పిస్తున్నది లేదు, చెరసాల వారికి కనిపించి తలుపులన్నీ కూడా తెలుస్తున్నాయి. ఈ విశ్వాసము, శ్రమలో జయం పొందే విశ్వాసము అన్ని జనుల ఆత్మలను రక్షిస్తుంది. ఎంత వాక్యం చెప్పినా ఆ జైల్లో ఉన్నవాడు మానవుడు. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా శరసాల నాయకుడు మారడు. కానీ ఈ శ్రమలలో ఆ జయించిన విశ్వాసం శరసాల నాయకుడికి వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ రాత్రి పాపం చేసింది. హల్లెలూయా. మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసం అయితే ఈ కాలనీలో ఒక్కళ్ళ కూడా ఎదుగుతూ ఉండేవాడు కాదు. బయట కూడా కూర్చొని ఈ రోడ్డు అంతా చలి కాదు. మన విశ్వాసము ఏం పోతాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలను సహించే విశ్వాసం కాదు మనది, శ్రమలను జయించే విశ్వాసం కాదు మనది. శ్రమలలో దేవుని మహిమ పరిచే విశ్వాసము పౌలు శీలది. ఈ విశ్వాసము గొప్ప విశ్వాసం అయితే, ఈ విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం అయితే, ఈ విశ్వాసం అమూల్యమైన
సహిస్తావు నువ్వు, శ్రమలలో జయిస్తావు నీవు, శ్రమలలో దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తావు. అది పొందిన వారికి శుభం అని చెప్పి పత్రిక రాస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు చదువు మన 1-2 వచనాలు. అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మామూలునే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి రాయనది. ఎవరికి? మనకి కాదు, పత్రిక మనకి కాదు రాస్తుంది. వాళ్ళకిలాగా అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. మన విశ్వాసం ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు మీకు కొంత అర్థమైందని అనుకుంటా. అర్థమైందండి? చెప్పండి. మన విశ్వాసము మామూలు విశ్వాసమైనా గొప్ప విశ్వాసమా? గొప్ప విశ్వాసమేనండి. చెప్పండి. కానాను స్త్రీ పుత్ర గొప్ప విశ్వాసం. కనీసం గొప్ప విశ్వాసం లేకుంటే నీ కుటుంబం మారేది, నీ భర్త మారేవాడు, నీ బిడ్డలు మారేవాడు, నీ దరిద్రం పోయేది, నీ స్థితిగతులు మారేది. గొప్ప విశ్వాసం. ఎన్ని సంవత్సరాలు విశ్వాసం కిందకి జారిపోయి లోకంలో కలిసిపోవడమే కానీ కొంచెం మెట్టు కొంచెం ఒక మెట్టు పైకి విశ్వాసిగా మనం ఎదిగే కండిషన్ మనకి లేదు. కనుక చదువు తర్వాత చదువు. అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తర్వాత కూడా మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గురించినట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్లు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృప. ఇది ఇంతవరకు ఏంటంటే ఆయన గ్రీటింగ్స్ అంటారు. మనం అక్కడగానే అమ్మాయి వందనాలు సెలవుకి అయిపోయింది. అమ్మ మీ అందరికి వందనాలు. ఇది గ్రీటింగ్స్ అంటారు. ఈ గ్రీటింగ్స్ ఎలా చెప్తున్నాడంటే దేవుని తన మహిమను బట్టి, ఆయన గుణ అతిశయాలను బట్టి, మనల్ని పిలిచిన వారి అనుభవ జ్ఞానములుగా ఆయన దైవ శక్తి మన జీవానికి, మన భక్తికి కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానం కలుగుగా. ఇది గ్రీటింగ్స్. ఒక మాటలో చెప్పే మీకు వందనాలు లేదుగా చేస్తారండి. చదువు లేదు, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అసలు ఆయన భాష విధానం చూడండి. అసలు ఆ గ్రీటింగ్స్ ఎలా చెప్తున్నాడు చూడండి. తన మహిమను బట్టి, తన మహిమను బట్టి దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. తన జీవితంలో, తన వెనక, తన కుటుంబంలో ఉన్న శ్రమలను, బాధలను చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? మహిమను చూస్తున్నాడు. విశ్వాస అంటే దేవుని వైపు చూస్తూ బ్రతుకుతాడంటే, ఈ లోకంలో దేని వైపు చూస్తుంటాడు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన మహిమ, ఆయన గుణాలను బట్టి, ఆయన గుణాతిశయాలను బట్టి మనల్ని పిలిచిన వారి అనుభవ జ్ఞానము మూలముగా ఇవ్వండి. చూడండి ఏం చెప్తున్నాడు ఈయన. ఏం చేస్తున్నాడంటే దేవుని మహిమను చూస్తున్నాడు. యువతల వైపు ఉన్న శ్రమలను మాత్రం ఈ మాత్రం చూస్తలేదు. ఇంటికాడ లేదు, అత్తగారికి జ్వరము, భార్యకి దరిద్రంగా ఉన్నది, పిల్లలకి తినడానికి లేదు, బాధ్యతలు ఇసులు తిరుగుతున్నారేమో, ఇవన్నీ చూస్తున్నా. ఏమి ఆయన ఆపటల్లా, ఆయన విశ్వాసాన్ని దిగజార్చటల్లా. ఆయన మహిమను, ఆయన గుణాలను, ఆయన దైవ శక్తిని ఆయన వాటి వైపు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ఆయన గుణాలను, ఆయన గుణగణాలు ఇవన్నీ మానవ జ్ఞానానికి అర్థం కావండి. అసలు ఎప్పుడు అనుకుంటే నీ విశ్వాసం పెరిగినప్పుడు అర్థమవుతాయి. ఈ విశ్వాసం పెరిగినప్పుడు ఒక విశ్వాసిగా దేవుని దృష్టిలో ఈ బిడ్డ విశ్వాసి అన్న రేతి పెరిగినప్పుడు దేవుని మహిమను చూస్తా, ఆయన గుణాలు నీకు అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలిసిన వారిని అనుభవ జ్ఞానం మూలముగా, ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఏమండి, మనం తెలిసిన వారికి ఎలాంటి అనుభవం ఉంది, ఆయన జ్ఞానం ఎలాంటిది. ఒకడు ఎదురు వచ్చి మొక్క మీద మూసాడట, ఒకడు చంప మీద కొట్టాడట, ఒకడు చుట్టూ వీకాడట, ఒకడు మొక్క మీద కొట్టేసి గుద్దిన వాళ్ళు ఎవరో చెప్పమన్నారట. ఆయన అనుభవ జ్ఞానం ఎలా ఉంది, మన అనుభవ జ్ఞానం ఎలా ఉందండి. మన అనుభవ జ్ఞానము విశ్వాసంగా పెరిగితే మనలో దేవుని గుణాలు పెరుగుతాయండి. దేవుని యొక్క మహిమ తేజస్సు మనలోనికి వస్తుంది. మనలో చూసేవాళ్ళు వీడు దేవుని బిడ్డలు అంటారు. వాళ్ళ కాబట్టి నీలో దేవుడు కనపడతాడు, సైతాన్ కనపడతాడు. వాళ్ళ కళకి నీలో లోపం కనపడదు, యేసుక్రీస్తు గుణాలు కనపడతాయి. అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాటి గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము. ఓ హల్లెలూయా. ఆయన ఎందుకు పిలిచారట మనల్ని? ఆయన గుణాన్ని, ఆయన అతిశయాలు. ఓ హల్లెలూయా. మన గుణాలు ఎలాంటి గుణాలంటే మహిమ గుణాలంట. చదువు మా మాట. తన ఆ మహిమ గుణాతిశయాలు, మహిమ ప్లస్ గుణాలు ప్లస్ అతిశయాలు. మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు 4వ వచనం చూడ, ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఏదో చదువుకొని ఒకరు చెప్పుకొని వెళ్ళిపోయిన మాటగా ఈ మాటలు మనకు ప్రయత్నిస్తాయి. ఈ మాటలు మనకు దేవుని పొలికలో అవస్తాయి. ఈ మాటలు మన విశ్వాసాన్ని తట్టి ఏపి బలపరుస్తాయి. ఈ మాటలు జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే మంచి బాగుంటా ఈ మాటలు మన విశ్వాసంగా నిలబడతాయి. ఆ విశ్వాసం మన కుటుంబాన్ని కార్యాలు చేస్తాయి. ఆ విశ్వాసం మరేంటి, మామూలు విశ్వాసం అంట మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుందట. గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం అంట దేవుని మన దగ్గరికి నడిపిస్తుందట. హల్లెలూయా. ఈ విశ్వాసం తెలియదు దేవుడే పరిగెత్తుకుంటానే కనిపిస్తుంది. మనమేమో సరే మన ప్రార్థన పడుతూ కారణం ఏంటంటే మన విశ్వాసంలో స్థిరత్వం లేదు, మన విశ్వాసంలో నిలకడ లేదు. ఏమండి, ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు దేవుచితమైనటువంటి విషయం మాట్లాడుతున్నాం మనము. ఆయన అనుభవ జ్ఞానం మనకు అప్పుడు వచ్చినప్పుడు ఆయన దైవ శక్తి మన జీవానికి, మన భక్తికి కావలసినవి ఆయన మనకి ఇస్తాడంటే మనం సమకూర్చుకోవడం కాదు. ఈ విశ్వాసాన్ని నువ్వు కరెక్ట్గా గొప్ప విశ్వాసంగా మార్చుకోగలిగితే మనకి అర్థమైందా? గొప్ప విశ్వాసంగా మార్చుకోవడం ఎలాగో ఏమంటే నేను
భాగ్య అంటే నీకు బాధ. మనకు తప్పుడు వాళ్ళే, నువ్వు తప్పుడు వాళ్ళు అంటే నీకు బాధ. తప్పుడు వాళ్ళు అయింది తప్పుడు అంటే మనం తగాదాలు ఆడతాం. ఈ తగాదాలు ఆడటానికి మంచోడు కదా నీకు బాధ. దాన్ని ఒప్పుకోగలిగితే విశ్వాసం నీకుంటే, దాన్ని నిలబెట్టుకోగలిగితే దాన్ని ప్రతిపడి సహాయపడుతూ అంటున్నాడు. నేను వస్తానంటే నేను యోగ్యుడే కాదు, ఈ అడుగు నా ఇంట్లో పెడతాను, నేను యోగ్యుడే కాదు. సహాయపడి నేను యోగ్యుడే, సరే రండి అని అనొచ్చాను. అద్భుతమైన బిడ్డలారా, మూల్యమైన బిడ్డలారా, దేవుడు పిలిచిన బిడ్డలారా, నేను చెప్తున్నా, నీ విశ్వాసం గొప్ప విశ్వాసం కావాలి. విశ్వాసానికి తగినట్టుగా మీరు బ్రతకాలి. విశ్వాసానికి తగినట్టుగా మీరు బ్రతకలేదంటే ఈ విశ్వాసం చివరికి లోకంలో కలిసిపోయి లోకము ఒకటే పోతాం.